నాకు అవకాశాలు ఇవ్వడంలో మీరు ఒకరికొకరు పోటీ పడుతూనే ఉంటారు భూమి. అసలు ఈ ఉంగరాలు భూమి గదిలోకి ఎలా వచ్చాయి? దీని గురించి పెద్దగా ఆలోచించడానికి ఏముందక్క? తను చూడలేదు కాబట్టి చూడడానికి ఏమైనా తీసుకొచ్చి ఉండొచ్చు. తిరిగి పెట్టడం మర్చిపోయిందేమో. మొత్తానికైతే రింగ్స్ కనిపించాయి కదా, ఇప్పుడైనా తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టండి. అలాగేరా. ఉంగరాలు కనిపించే వరకు ఏంటి ఇలా జరిగిందని ప్రాణం అదోలా అయిపోయింది. సర్లే అక్క, ఇంట్లో ఉన్న వస్తువులు ఎక్కడికి పోతాయి? అనవసరంగా మనం కంగారు పడ్డాం. ముందు వెళ్ళి అవి దేవుడి దగ్గర పెట్టు. అలాగేరా. రే మాధవ, ఏంటి ఆలోచిస్తున్నావు? భూమి ఎప్పుడు ఇలా చేయలేదన్నయ్య. కనీసం చూడ్డానికి తీసుకోవాలన్నా అక్కను అడిగే తీసుకుంటుంది. అడగకుండా అక్క గదిలోకి వెళ్ళి బీరువాలో ఉన్న ఉంగరాలు తీసుకొచ్చి మా గదిలో ఎందుకు పెడుతుంది? ఇప్పుడు ఈ రింగులు కనిపించకుండా ఉంటే అందరి ముందు ఎంత పరువు తక్కువ అయ్యేది. సర్లేరా, పెళ్లిలో ఇలాంటివన్నీ మామూలే. కాస్త గడప తట్టుకున్న అపశకనమే అంటారు. లేదన్నయ్య, ఇంకోసారి ఇలా జరగకుండా భూమిని ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. కాస్తలో అక్క చూడు ఎంత కంగారు పడిపోయిందో. ఇలాంటి సమయంలో కాస్త టెన్షన్ పడినా కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం. సర్లే, ఏం కాలేదు కదా. నువ్వురా, అవతల పంతులు గారు వచ్చే టైం అయింది. చాలా పనులున్నాయి, పద. అసలేంటి ఇది? ఏం జరుగుతుంది? అసలు తీయడం ఎందుకు, ఇక్కడ వేయడం ఎందుకు? ఇదంతా కూడా ఆ భూమి కోసం నేను అల్లుతున్న పద్మవ్యూహం. ఈ చిన్న చిన్న విషయాలే వాళ్ళ అనుమానాల్ని బలపరిచేలా ఉంటాయి. సమయం వచ్చినప్పుడు ప్రతిదీ ఆ భూమికి వ్యతిరేకంగా సాక్ష్యాలుగా నిలబడతాయి. ఇవన్నీ సాక్ష్యాలేంటి పిచ్చి మొహమా? వీటి వల్ల ఏమవుతుంది? నువ్విందాకన్నావే నేను కడుపులో ఉన్నప్పుడే చక్రం తిప్పాను అని. నువ్వు ఓల్డ్ వర్షన్ మమ్మీ, నేను అప్డేటెడ్ వర్షన్. ఇవన్నీ భూమికి వ్యతిరేకంగా ఎప్పుడు ఎక్కడ ఎలా సాక్ష్యాలుగా నిలుస్తాయో ఇంకొంచెం సేపు ఓపిక పట్టు, చూద్దుగాని. ఏమో లేవే, నీతో పెట్టుకోవడానికి లేదు. ఏదో పెద్ద ప్లానే చేసినట్టున్నావు. ఇదిగోండి, చూసారా? కలవాలని మెసేజ్ పెట్టింది. ఇదిగోండి, లొకేషన్ కూడా పెట్టింది, చూడండి. వచ్చిన ప్రతి నెంబర్ని అనుమానిస్తే ఎలా చెప్పు రుద్రాణి? అనుమానించేలా చేశాడు. ఆ మెసేజ్ పెట్టింది ఖచ్చితంగా అమ్మాయి అయి ఉంటుంది. త్వరగా వెళ్దాం పదండి. అదెవరో ఏంటో ఈరోజు తెలుసుకోవాలి. పదండి వెళ్దాం. ఎక్కడికి? తను ఎక్కడికి రమ్మని మెసేజ్ చేసిందో అక్కడికి. మనం అక్కడికి వెళ్తే తను ఎవరో ఏంటో తెలుసుకోవచ్చు కదా. ప్రసాదు, ఏమ్మా, అయిపోయిందా? వెళ్దామా? లేదు ప్రసాదు, లోపల రెడీ చేస్తున్నారు. నాకు ఒక చిన్న సాయం చేస్తావా? ఏంటమ్మా సాయం అది ఇది అని? ఏం చేయాలో చెప్పు. ఏం లేదు ప్రసాదు, నాకు ఒక చిన్న పని ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. నువ్విక్కడే ఉండు. శౌర్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం బాగోదని ఇంతవరకు ఆగాను. తను బయటకు వచ్చేలోపు నేను వచ్చేస్తాను. నిశ్చితార్థం జరగబోయే అమ్మాయిని లోపల రెడీ చేస్తున్నారు. ఆ పనులన్నీ వదిలేసి మధ్యలో ఈ పనులేంటమ్మా? ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు కదా. లేదులే ప్రసాదు, అనుకోకుండా ఒక చిన్న పని పడింది. వెంటనే వచ్చేస్తానని చెప్తున్నాను కదా. త్వరగా వచ్చే పని అయితే మన కారులోనే వెళ్ళొద్దాం. లేదు లేదు, తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళడం ఇష్టం లేకనే నీకోసం ఆగాను. నువ్విక్కడే ఉండు ప్రసాదు, నేను వెంటనే వచ్చేస్తాను. సరే. చూసారా, మళ్ళీ కాల్ చేస్తోంది. ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడు రుద్రాణి. ఎవరో ఏంటో తెలుస్తుంది కదా. ఎవరో ఏంటో అనేది నాకు తెలియాలి. నేనెవరో తనకి తెలిస్తే
నా నుండి తప్పించుకునే ఆలోచన వస్తుంది. తనున్న లొకేషన్ నా దగ్గర ఉంది కదా. ఇన్నిసార్లు కాల్ చేస్తోందంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. ఎవరో ఏంటో అనేది అక్కడికే వెళ్ళి తేల్చుకుంటాను. త్వరగా వెళ్దాం పదండి. లేదు రుద్రాణి, నాకు వేరే పనుంది. నువ్వు వెళ్ళరా. సరే. బాగున్నావు మహా? రండి. సరే. నమస్తే అండి, రండి. అక్క, ఇంట్లోకన్నీ వచ్చేసినట్టేనా? ఇంకేమైనా తీసుకురావాల్సి ఉన్నాయా? అన్నీ వచ్చేసాయిరా. సరే, మళ్ళీ ఇంకోసారి చూసుకోండి. ఏదైనా కావాలంటే ముందే చెప్పండి. రే మాధవా. అన్నయ్య పిలిచావా? అవునరా, పంతులు గారికి ఫోన్ చేసావా? చేశాను అన్నయ్య, దారిలోనే ఉన్నానని చెప్పారు. వచ్చేస్తున్నారా? పూజారి గారు వచ్చాక మనకి టైం ఉండదురా. అక్క, ఆయనకి ఏం కావాలో అన్ని దగ్గరుండి నువ్వే చూసుకో. సర్లేరా. రే మాధవా, బంధువులందరూ వస్తున్నారు. మీ మావయ్య గారు కూడా వస్తున్నారు. ఒకవేళ నేను ఏదైనా పనిలో ఉన్నా దగ్గరుండి నువ్వే అన్నీ చూసుకోవాలి. అలాగే అన్నయ్య. అవునక్క, బావెక్కడా? ఇంకా రాలేదేంటి? మన ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కి ఇంకా రాకపోతే ఎలా అక్క? రాకుండా ఎలా ఉంటాడ్రా, వచ్చేస్తూ ఉంటాడు. ఎప్పుడక్క? ఎంగేజ్మెంట్కి టైం కూడా అయిపోతుంది. అదిగో మాటలోనే వచ్చారు. ఏంటి బావా, 2 రోజుల ముందే ఉండి పనులు చూసుకోవాల్సింది పోయి ఇప్పుడే వచ్చేది? నిన్నే వద్దని ప్రయత్నించాను, కానీ రాలేకపోయాను. సరే సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. పంతులు గారు వచ్చేస్తున్నారు. నిశ్చితార్థ ముహూర్తానికి టైం అవుతుంది. సరే రాఘవ. ఒక్క నిమిషం ఉండండి రా. ఏమండి, ఇటువంటి ఏంటక్క? తీసుకో. చూడండి రా. ఎప్పట్లాగా కాకుండా ఈ నిశ్చితార్థం రోజున మీరు ఈ బట్టలు వేసుకుంటే చూడాలని నాకుందిరా. మీ అక్క చూసారా? 2 తమ్ముళ్ళకి డ్రెస్ తెచ్చింది, కానీ మరదలకు మాత్రం తీసుకురాలేదు. నా తమ్ముళ్ళ కోసం అంటే నాకు నచ్చినట్టు నేను తీసుకొస్తాను, కానీ వాళ్ళకి నచ్చినట్టు నేనెలా తీసుకురాను? అయినా నేనెప్పుడు నా తమ్ముళ్ళ గురించి ఆలోచిస్తాను, వాళ్ళ భార్యల గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. సరే, వాళ్ళ గురించి ఆలోచించలేదు, మరి నా కోసమన్నా ఆలోచించావా? ఇన్నేళ్ల నుంచి మీ గురించే ఆలోచిస్తున్నాను కదా, ఇంకేం కొత్తగా ఆలోచించాలి? అవునవును, ఎప్పుడు తమ్ముళ్ళ గురించి ఆలోచిస్తూ మధ్య మధ్యలో నా గురించి కూడా ఆలోచిస్తూ ఉంటావు. చాలండి, అవతల పంతులు గారు వచ్చే టైం అయింది. త్వరగా వెళ్ళి రెడీ అయ్యండి. వెళ్ళండి బావ. బావతో కూడా అలా అంటే ఎలా అక్క? తప్పేముందిరా, నా తమ్ముళ్ళంటే నాకు ప్రాణమని ఆయనకు మాత్రం తెలీదా? ఎంత తెలిసినా మీకంటే తమ్ముళ్ళే ఎక్కువ అంటే బావగారికి బాధేస్తుంది. బాధపడేవాడైతే ఆ మొహంలో నవ్వు ఉండేది కాదురా. మీరు నా ప్రాణమని నేను చెప్పుకుంటుంటాను, కానీ నాకెంత ప్రేముందో ఆయనకి మీరంటే అంతకంటే ఎక్కువ ప్రేముంది.